ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఒక సంఘటన ఎదురైంది. ఇంతకుముందు యోగక్షేమాలు ఎలా పలకరించేవారు, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది చెప్తాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ పలకరింపులు ఎలా ఉండేవంటే, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ అంతే ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు వరకు అని పలకరించేవారు. ఫ్రెండ్స్ ఎవరైనా, ఫ్రెండ్సే కాదు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా దానిలో పలకరించేటప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేవారు. నాకు ఒక సంఘటన ఎదురైందండి. 2 డేస్ బ్యాక్ నేను ఒక ఇంపార్టెంట్ పని మీద నేను వెళ్తున్న సమయంలో ఒక ఇంపార్టెంట్ పని అండి. అది నా పర్సనల్ పని మీద వెళ్తున్నాను. డిఈఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక నా బీఈడి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎదురైంది బస్ స్టాప్లోని. ఈ పలకరిస్తుంది. ఎలాగనుకున్నారు? ఎలా ఏంటి ఇలాగైపోయావు, సన్నంగా అయిపోతున్నావేంటే హేమా, జిట్టేంటి ఎలాగైపోతుంది, అయ్యో కలర్ తగ్గిపోతున్నావేంటే అని పలకరించారు. ఇంకొక సంఘటన కూడా, ఒకరోజు ఒక ఆంటీ పలకరించి, అమ్మాయి ఏటమ్మా ఇలాగైపోయావు అని అడుగుతున్నారు. పలకరించేటప్పుడు మన ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాల్లోని ఇది ఒకటండి, పలకరింపు అనేది. పలకరించేటప్పుడు ఎలా ఉన్నారమ్మా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, కుటుంబం ఎలాగుంది, అన్నీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాగ అడిగేవారు. ఇప్పుడు పలకరింపులోని తేడా ఏంటి అంటే, మన ముందు మన బ్యూటీ మీద వాళ్ళు యోగక్షేమాలు అడుగుతున్నారు. హెయిర్ ఏంటి ఇలాగైపోయింది, కలర్ ఏంటి ఇలాగైపోయావు, నల్లగా అయిపోయావే, సన్నంగా అయిపోయావే, ఇదేం పలకరింపు అండి? నాకు అర్థం కావట్లేదు. ఈ పలకరింపు ఏంటో అర్థం అవ్వలేదు నాకు. కొంతమంది ఇది నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఏంటి నేను నిజంగానే ఇలాగ అయిపోయానా,